ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తాను ప్రేమించు వారికి అనుగ్రహించు జీవకిరీటం పొందుకుంటాడని వాక్యంలో యాకోబు గ్రంథంలో రాయించారు. ప్రభు ఎప్పుడు చెప్తున్నారు ఏంటంటే, శోధన సహించాలి, శోధనను జయించాలి కూడా. ఈ రోజున దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారినే సాతానుడు శోధించడానికి మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఉపవాసం ముగించుకొని మరి వచ్చినప్పుడు మరి ఆయనతో అంటాడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అంటే ప్రభు అన్నారు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అని చెప్పారు. ఈ రోజున నీవు కూడా జీవిస్తుంది లోకంలో నువ్వు తింటున్న ఆహారాన్ని బట్టి, మరి వేసుకుంటున్న మందులను బట్టి, మరి తింటున్న బలవర్ధకమైన మరి ఆహార పదార్థాలను బట్టి జీవిస్తున్నా అనుకుంటున్నావేమో. లేదు, ఒక్క నిమిషం కూడా అలా నువ్వు జీవించలేవు. ఆయన నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టే జీవిస్తున్నావు. రెండవది, ఆయన్ని అన్నాడు, అప్పుడు ఇవన్నీ నీకు ఇస్తాను అని అన్నాడు. ఈ లోక మహిమలన్నీ చూపించాడు ప్రభుకి. ఈ రోజున దేవుడు అంటాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపంలో కూడా నువ్వు దేవుడిని చేసుకోకూడదు, దేనికి కూడా మొక్కకూడదు అని మరి సాతానికి సమాధానం ధీటుగా చెప్పాడు ప్రభు. మూడవది, ఇగో ఈ దేవాలయ శిఖరం మీద ఎత్తైన స్థలంలో కొండ మీద నిలవబెట్టి ఇక్కడి నుండి దూకు అంటున్నాడు. ఇగో నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ దూతలు చేతులతో ఎత్తి పట్టుకుంటారని 91వ కీర్తనలో రాయించారు కదా. మరి దీన్ని పట్టుకుంటారేమో చూద్దామని అన్నాడు. ఇదిగో మరి ప్రయత్నపూర్వకంగా దేవుణ్ణి శోధించకూడదు. అది అవసరాన్ని బట్టి, అవసరమైతే దేవుడే ఆ పనులు చేస్తాడు, తగలకుండా చూసుకుంటాడు, ఆయన సమర్థుడే. కానీ ఆయనను శోధించకూడదు అని చెప్పినప్పుడు ఇక మారు మాట్లాడలేకుండా మరి ఆ సాతాను వెళ్ళిపోయాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నీలోని నీ ముందుకు తీసుకొని వచ్చి నిన్ను ఓడించడానికి చూస్తాడు. కానీ వాటికి మించిన యేసు వాక్యము నీ చేతిలో నా చేతిలో ఉంది. ఈ వాక్యాన్ని బట్టి వాడిని జయిద్దాం. శోధన జయించేవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.